ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు నిన్నటి రోజున మరి ఒకసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతో 2024 మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఈ పెత్తందారి పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అరాచక పాలన అంతమొందించడమే కూటమి పంతం అనే ఆలోచనతోనే ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. నిన్నటి రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వాళ్ళ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే కుదేలైనటువంటి పరిస్థితులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఎన్నెన్నో ఆశించినారు, ఏదేదో ఆశించినారు, కానీ జగన్మోహన్ రెడ్డి కుటిలత్వాన్ని దాదాపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నిన్నటి రోజున సాయంత్రానికి అర్థం చేసుకున్నారో మరి లేదో కానీ ప్రజా బాహుల్యంలోకి ప్రచార నిమిత్తం పోలేనటువంటి పరిస్థితులకి అయితే వెళ్ళిపోయినారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గడిచిన 4 సంవత్సరాల 9-10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసానికి తెరలేపినాడు. అధికారాన్ని అందిపుచ్చుకొని ముఖ్యమంత్రి కాగానే మొదటిగా ప్రజావేదిక కూల్చివేతతో తన ఆలోచన విధ్వంసకరం అనేది ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష పార్టీలకి తెలియజెప్పినాడు. తదుపరి ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడులు చేయించినాడు. అంతేకాకుండా మద్యపాన నిషేధం పేరు మీద గత ఎన్నికల సమయంలో మాటలు చెప్పి మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తేనే ఎన్నికల్లో ఓటు అడుగుతా అని మాట్లాడి ఈరోజు మద్యపాన నిషేధం చేసినాడా లేదా అని ప్రజలు ఆలోచించుకునే సమయంలో మళ్ళీ ఎన్నికలకు తయారైనాడు. మేనిఫెస్టో విడుదల చేసినాడు, అభ్యర్థుల్ని ఖరారు చేసినాడు. అందుకని ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నాము మద్యపాన నిషేధం చేయనందుకు వ్యతిరేకంగా. అంతేకాకుండా 10 సార్లు కరెంటు బిల్లులు పెంచినాడు. గత ప్రభుత్వ హయాంలో, కూటమి ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈ రోజున 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి 75,000 కోట్ల ఆర్థిక భారం సామాన్య ప్రజల మీద నెత్తిన మోపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టే ఛార్జ్షీట్ వేస్తాను. ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించడం, వారి సొంత పార్టీ నాయకుల ద్వారా దౌర్జన్యం చేయించడానికి వ్యతిరేకంగానే ఛార్జ్షీట్ వేస్తాను. రైతాంగానికి ఇచ్చినటువంటి మాట తప్పినాడు. సంక్షేమం పేరు మీద కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 10 ఎకరాల భూమి సాగుగా చూపుతూ సొంత సామాజిక వర్గం, రెడ్డి సొంత సామాజిక వర్గమో కాదన్న నేనైతే ఆయన చెప్పుకుంటారు, పాపం వాళ్ళు అనుకుంటారు, అందుకనే చెప్తున్నా. ఆయన రెడ్డో కాదో నాకైతే తెలియదు. మరి సొంత సామాజిక వర్గాన్ని మోసం చేసినటువంటి పరిస్థితులకు నిరసనగా 10 ఎకరాల భూమి ఉంటే ఆ సంక్షేమము వర్తించదనే ఆలోచనతో వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ విడుదల చేస్తాను. అంతేకాకుండా ఏదైతే ఉద్యోగులకు వారం రోజుల లోపల సిపిఎస్ రద్దు చేస్తామని మాట్లాడి నాకు తెలియక మాట్లాడిన ఆయన నాలుగు మడత పెట్టుకున్నటువంటి పరిస్థితులకు నిరసనగా వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. ఈ రోజున రైతాంగం చాలా ఆస్తి ఎదురు చూసింది. పాపం నిన్నటి రోజున రైతాంగం కంటే ఎక్కువ వాళ్ళ కార్యకర్తలు ప్రజల్లోకి పోవాలంటే ఏదో ఒకటి రైతు కోసం చేస్తారు, శూన్యం. మైనార్టీలు కూడా చాలా వరకు ఎదురు చూసినారు, వాళ్ళకు రిక్త హస్తాలే. చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి దుల్హన్ పథకం కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, అదే రకంగా ముస్లింల కోసం కేటాయించినటువంటి 2 హజ్ హౌస్ నిర్మాణాలు కావచ్చు, పూర్తి చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వైఫల్యానికి వ్యతిరేకంగానే
ఛార్జ్షీట్ విడుదల చేస్తాను. అబద్ధాలు చెబుతూ ఈరోజు ప్రజల్లోకి పోయేటప్పుడు వాళ్ళ అభ్యర్థులు మాట్లాడే మాటలకు వ్యతిరేకంగా ఏదైతే స్థానికంగా కదిరి నియోజకవర్గంలో అభ్యర్థులు కూడా ఎన్ఆర్సీ సిఏఏ అమలు చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ దాంతోపాటు కూటమిగా ఉంటుందని చెప్పేసి ఆస్తులు లాక్కొని దేశాన్ని వదిలిచ్చేసి పంపిస్తామనే ఒక మతచందాస్తవాదుల్ని అభ్యర్థులుగా ప్రజాబాహుల్యంలోకి పంపి ఈ నియోజకవర్గంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ విడుదల చేస్తాం. ప్రత్యేక హోదా చేస్తాను, 25 మంది ఎంపీల్ని ఇవ్వండి అని మాట్లాడి అధికారం రాగానే ప్రత్యేక హోదా ఊసెత్తనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ విడుదల చేస్తాము. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇంట్లో మహిళల్ని, అదే రంగా సొంత చెల్లిని, ఆమె పుట్టుకని, ఆమె కట్టుని, ఆమె కట్టుకున్నటువంటి బట్టల రంగుని విమర్శించి చిల్లర వ్యవహారం మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగానే ఈ ఛార్జ్షీట్ వేస్తాను. కోడికత్తి డ్రామా ఆడి సానుభూతి ఓట్లు పొంది ఆ కోడికత్తి డ్రామాలో ఒక దళితుడైనటువంటి శ్రీనివాసరావుని ముద్దాయిగా బెయిల్ రాకుండా చేసి దళితుల పట్ల ఆయన చూపించినటువంటి ఆలోచన విధానాన్ని చేసినటువంటి దాష్టికానికి వ్యతిరేకంగా ఎన్డీఏ ఛార్జ్షీట్ వేస్తాము. పట్ల వ్యవహరించినటువంటి తీరు, దానికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. అదే రకంగా ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాలు ఎక్కేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కల్పించినందుకు గాను యావత్ ముస్లిం సమాజం తరఫున ప్రతిపక్ష పార్టీగా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంగా మేము ఛార్జ్షీట్ వేస్తాము. దాదాపు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంఖ్యలో ఛార్జెస్ ఉన్నాయి ఈయన మీద. ప్రజల్లోకి పెద్ద ఎత్తున దీన్ని తీసుకుపోతాం, ప్రజాబాహుల్యాన్ని కూడా తీసుకుపోతాం. అంతేకాకుండా ఈరోజు ఇంకా కొన్ని గమనిస్తే విశ్వసనీయత పేరు మీద పదే పదే మాట్లాడతాడు. ఇందాక నేను మచ్చుకు 4-5 చెప్పినారు. మేనిఫెస్టోలో హామీలు 99.5% అమలు చేస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటాడు కల్లాకుండా. అమ్మ ఒడికి 15,000 ఇచ్చి నాన్నబుడ్డిలో లక్షలు కొట్టేసి పేదవాళ్ళని మోసం చేస్తున్నందుకు ఛార్జ్షీట్ వేస్తారు. బీసీ రిజర్వేషన్ల కోత కోసి స్థానిక సంస్థల్లో 16,800 పదవులు దూరం చేసినందుకు, కాపులకు 5% రిజర్వేషన్లు రద్దు చేసినందుకు ఎన్డీఏ కూటమి తరఫున ఛార్జ్షీట్ వేస్తాను. ఉపాధి కూలీల సంఖ్యలో 20 లక్షల మందిని సంఖ్య తగ్గించినందుకు గాను ఛార్జ్షీట్ వేస్తాను. కుప్పంకు హంద్రినీవా జలాల పేరిట ప్రజల్ని మోసం చేసినందుకు గాను కలంకితమైనటువంటి అనర్హుడైనటువంటి ధర్మారెడ్డిని ఈవోగా నియమించి తిరుమల అపవిత్రం చేసినందుకు గాను ఛార్జ్షీట్ వేస్తాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూముల కబ్జాకు కుట్రలు చేస్తున్నందుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. పోలవరం నదుల అనుసంధానికి గండు కొట్టినందుకు గాను ఛార్జ్షీట్ వేస్తాను. పంచాయతీలు, మున్సిపల్ నిధులు 12,000 కోట్ల రూపాయలు నిధులు మళ్లించినందుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. ఇవన్నీ కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చి యువతను నిర్వీర్యం చేసినందుకు గాను ఛార్జ్షీట్ వేస్తాను. గ్రూప్ 1 పరీక్షలు తారుమారు చేసి మెరిట్ యువత గొంతు కోసినందుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. కావాలని పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసి అవ్వాతాతల మరణాల కారకుడే శవరాజకీయాలకు తెరలేపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి వ్యతిరేకంగానే ఛార్జ్షీట్ వేస్తా ఉన్నాం. కొత్తగా గులకరాయి నాటకాలాడి బీసీ మైనర్ యువకుని జైలు పాలు చేసినందుకు వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. ప్రశ్నిస్తే పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. అంతేకాకుండా
జాబ్ క్యాలెండర్ పేరు మీద యువతను మోసం చేసినందుకు ఛార్జ్షీట్ వేస్తాను. మెగా డిఎస్సి ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ యువతను పెడతో పట్టించడం, డ్రగ్స్ ద్వారా, గంజాయి మాదక ద్రవ్యాల ద్వారా, వీటన్నిటికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాను. ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని మోసాలు, ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు పాల్పడించడం అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజున ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నాం పత్రికా సమావేశంలో. అంతేకాకుండా ఏదైతే 1వ తారీఖు ఇంకా 3 రోజులు ఉంది, మరొకసారి పెన్షన్లు ఇచ్చేటువంటి డ్రామాలో రాజకీయాలకు తెరలేకుండా వృద్ధుల పెన్షన్లు పంపిణీ కార్యక్రమం సందర్భంగా గత 1వ తారీఖు జరిగినటువంటి మరణాలు మళ్ళీ ఇంకోసారి సంభవించకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కానీ చర్యలు తీసుకోవాలా. 1వ తారీఖు సకాలంలో వాళ్ళకు పెన్షన్లు పంపిణీ జరగడానికి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కార్యక్రమం సక్రమంగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు వచ్చే రోజుల్లో అవసరమైతే ఈ రోజు రేపు ఎల్లుండో ర్యాలీ కూడా తీయాలనుకుంటున్నాం. 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ సక్రమంగా ఏ ఒక్కరికి ఆలస్యం కాకుండా వారి ఇంటి దగ్గరే పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆపద్ధర ముఖ్యమంత్రిని కావచ్చు, అదే రకంగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు పూర్తి స్థాయిలో మేము కోరుతా ఉన్నాం. కాబట్టి దానికి అనుగుణంగానే ఆలోచన చేయమని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం.